ప్రస్తుతం మనం బీఆర్ఎస్ భవన్‌లో ఉన్నాము. ఇక్కడికి చాలా మంది నిరుద్యోగులు రావడం జరిగింది. దానిలో మనీషా గారు కూడా ఉన్నారు. మనతోని కూడా ఉన్నారు. కొంత ఎమోషనల్ అయ్యారు. ఎందుకు? ఏంటి? ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? వాళ్ళ ఇంట్లో ఉన్న పరిస్థితి ఏంటో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మనీషా గారు ఏంటి అసలు ఇయాల బీఆర్ఎస్ భవన్‌కి రావడానికి గల కారణం ఏంటి? మీరు ఇయాల కేటీఆర్ ముందు కూడా చాలా ఎమోషనల్‌గా మాట్లాడిన విషయాలు కూడా మేము చూసాము. ఏంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? నమస్తే అన్న. నా పేరు మనీషా. ఇప్పుడు కంపేర్ చేసుకుంటే గత ప్రభుత్వంలో మేము అంత హై క్లాస్‌లో లేకపోయినా ఉన్నాం. ఇళ్లలో ఉన్నాం, మంచిగున్నాం. ఇట్లా రోడ్ల మీద పడి మా స్కాలర్‌షిప్‌ల కోసం, మా రియంబర్స్‌మెంట్‌ల కోసం మరియు మా ఉద్యోగాల కోసం కొట్లాడి రోడ్ల మీద పడి కేసులేపించుకున్న రోజులైతే రాలేదు. నేను యాజ్ అ విద్యార్థిని నా జాబ్ కోసం, నా స్కాలర్‌షిప్ కోసం నేను రోడ్ మీద కూర్చొని కొట్లాడితే నా మీద 2 కేసులేసినారు. ఆడపిల్ల అనే జాలి కూడా లేకుండా కేసులేసుకుంటా పోతున్నారు. అడ్డగోలుగా ప్రవర్తిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈరోజు నేను ఒకటే చెప్దాం అనుకుంటున్నా. మేమే కదా నీకు ఓట్లేసి కూర్చోబెట్టింది. నిన్ను దింపడానికి కూడా మాకు ఎక్కువ రోజులు పట్టదు. అండ్ విద్యార్థులే కదా ఏం చేస్తారులే అని చెప్పేసి కూరలో కరివేపాకు తీసి పడేసినట్టు పడేస్తున్నారు. విద్యార్థుల పట్ల అంత నిర్లక్ష్యం పనికిరాదు. ఇప్పుడు ఆయన కూర్చుని పరిపాలిస్తున్నాడంటే ఈ తెలంగాణను తీసుకొచ్చింది విద్యార్థులే కదా. కొన్ని మేజర్ పాయింట్స్ మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. రేవంత్ రెడ్డి గారు మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడండి. విద్యార్థులతో ఎట్లా పడితే అట్లా మాట్లాడితే వందల్లో వేలల్లో వచ్చి మీ కాంగ్రెస్ కార్యాలయాలు కానీ, మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉంటున్న ఇల్లులు కానీ అన్ని ముట్టడిస్తామని చెప్పేసి ఈరోజు నేను ధైర్యంగా చెప్తున్నాను. ఎందుకు అనంటే నాకు ఈ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఒక హామీ ఇచ్చింది. మీ విద్యార్థులకు, మీ నిరుద్యోగులకు అండగా మేము ఉంటాం, ఏ టైంలో ఏ ప్రాబ్లం వచ్చినా మేము చూసుకుంటాం అని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. అంటే గతంలో కూడా కాంగ్రెస్ కూడా అదే పని చేసింది. నిరుద్యోగులని ఏదైతే ఉన్నారో మీకు కూడా గతంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరుద్యోగులను కూడా బస్సు యాత్రల పేరు మీద అలా యూటిలైజ్ చేసుకుంది. వచ్చిన తర్వాత జాబ్లు ఇస్తామని చెప్పింది. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కూడా అలానే చెప్తా ఉన్నారు. అంటే నిరుద్యోగులు నమ్మాల్సిన విషయం అనేది నేను చెప్తా అన్నాను. ఎందుకు? ఇప్పుడు మేము స్టూడెంట్స్ అన్నా, మేము ఎడ్యుకేటెడ్, మాకు అర్థమవుతుంది ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు. సరే, నమ్మడం నమ్మకపోవడం పక్కకు పెడితే రేవంత్ రెడ్డి గారు గాల్లో మాటలు చెప్పుకుంటా పోతారు, గాల్లో నిచ్చెనలు కట్టుకుంటా పోతారు, నోటికి వచ్చిన హామీని ఇస్తా పోతా ఉంటారు. ఏది చెయ్యగలరు, ఏది చేస్తారు అని నమ్మే కెపాసిటీ మాకు ఉంటుంది కదా. యాజ్ అ ఉమెన్ కానీ, యాజ్ అ స్టూడెంట్ కానీ మాకు ఒక 6th సెన్స్ అనేది ఉంటుంది. అది చెప్తుంది ఎవరిని నమ్మచ్చు, ఎవరిని నమ్మకూడదు అని చెప్పేసి. అదే ధైర్యంతో ఈరోజు మేము ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని నమ్మడం జరిగింది. మా విద్యార్థులకు అండగా నిలుస్తామని చెప్పారు. అండ్ గత ప్రభుత్వంలో కూడా లోటుపాట్లు అయ్యాయి విద్యార్థుల పట్ల, అవ్వలేదని నేను చెప్పట్లేదు. కానీ అప్పుడైన లోటుపాట్లుతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు చాలా మేజర్గా విద్యార్థులను లాస్ట్ ప్రియారిటీగా పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేయడం జరిగింది. మాకు ఇస్తా అన్న జాబ్లు ఇవ్వలేదు. సరే, జాబ్లు అవి ఇవి పక్కన పెట్టరాదు. రావాల్సిన మా రైట్, మా స్కాలర్షిప్ కానీ, రియంబర్స్మెంట్ కానీ ఏది రాలేదు. అవేవి రాకపోతే నువ్వు ఎట్లనో జాబ్లు ఇస్తలేవు. కొన్ని రోజులు బతుకు తెరువు కోసం ఏదైనా జాబ్ చేసుకోవాలి అంటే మాకు స్కాలర్షిప్స్ మ్యాండేటరీ, సర్టిఫికెట్స్ మ్యాండేటరీ. సో అవి రాకపోను ఇంట్లో స్టేటస్ చూసుకుంటే ఆర్ట్స్ ఇస్ అ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇప్పుడు ఈ స్కాలర్షిప్లు వస్తేనే మాకు సర్టిఫికెట్స్ వస్తాయి. అవి వస్తేనే కదా ఏదైనా జాబ్ చేసుకోగలను, నా కుటుంబాన్ని నిలబెట్టుకోగలను. యాజ్ అన్ ఆడపిల్ల నేను ఈరోజు ఎంతకైనా తెగించడానికి కూడా ఇదే కారణం. నాకు ఎప్పుడు మా పేరెంట్స్ వెనకాలండి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ముందుకొచ్చి మాట్లాడుతున్నాను. చాలా మంది విద్యార్థులు రాలేకపోతున్నారు. ఎందుకు అనంటే వస్తే అడ్డగోలుగా కేసులు వేస్తున్నారన్న ఆడపిల్ల అని చూడకుండా. నువ్వు ఎట్లనో మా భవిష్యత్తు మాకు ఇస్తలేవు, ఉన్న భవిష్యత్తు ఎందుకు నాశనం చేస్తున్నావు అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను. అండ్ ఇంకొక పాయింట్ నేను మేజర్గా చెప్దాం అనుకుంటున్నాను. ప్రతిపక్ష లీడర్లే కాదు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎవరు అవసరం లేదన్నా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని నేను రెడీగా ఉన్నా, నేను నిరుద్యోగులు ఆడపిల్లలం అందరం రెడీగా ఉన్నాము. ఎవరు అవసరం లేదు మాకు. మేమే మీ ద్వారా ఒక ప్రెస్ మీట్ అనేది పెట్టండి అన్న. ఒకటే చెప్తున్నాము, గత ప్రభుత్వంలో విద్యార్థుల కోసం ఏం చేసినారు, ఈ ప్రభుత్వంలో విద్యార్థుల కోసం ఏం చేసినారు అన్ని ఆన్ పాయింట్ పేపర్ మీద మేము పెట్టడానికి, మీ ముందు నిలదీయడానికి రెడీగా ఉన్నాం. మీరు వచ్చి మమ్మల్ని ఎదుర్కొనే దమ్ము ధైర్యం మీకుంటే డేట్, టైం, ప్లేస్ చెప్పండి, మేము వచ్చి మాట్లాడతాం. మమ్మల్ని మేము డిఫెండ్ చేసుకుంటామని చెప్తా ఉన్నాం. అండ్ విద్యార్థులను నిర్లక్ష్యం చేస్తే ఎంత జల్దీ మిమ్మల్ని గద్దెక్కించినామో అంతే జల్దీ తిప్పి కొడతామని చెప్తా ఉన్నాం.